శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. రాను రకరకాలైన వింత సందేహాలు కలుగుతూ ఉన్నాయి. అట్లాంటి వాటిల్లో ఒకటి, దేవుడి పూజ పరగడుపునే చెయ్యాలా? అసలు పరగడుపు అంటే ఏమిటి? పరగడుపు అంటే అప్పటి వరకు ఏమీ తినకుండా ఖాళీగా ఉన్న కడుపు. ఈ రోజుల్లో ఎంతమందికి పరగడుపు ఉంటుంది? నిద్ర లేవంగానే ముందు కించిత్ తిక్త కషాయము నోట్లో పోసుకుంటాం కదా, అంటే కొద్దిగా చేదుగా ఉండే కషాయం. దాన్ని మనం ఆంగ్లంలో చెప్పుకోవాలంటే కాఫీ కానీ టీ కానీ ఇట్లాంటి పేర్లతో చెప్తున్నాం. ఇదేదో నోట్లో పోసుకుందే స్నానాధికాలు కూడా నిర్వర్తించని రోజుల్లో పరగడుపు ఎవరికండి? అయితే దానికి కొంచెం మనం సౌలభ్యం కలిగించుకుంటూ ఉన్నాం. ఎందుకంటే సనాతన ధర్మం అన్ని తలుపులు తెరిచే ఉంచుతుంది, అందరినీ లోపలికి ఆహ్వానిస్తుంది. అన్ని రకాల వాళ్ళకి, అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి, వీలు లేని వాళ్ళకి కూడా సౌకర్యం కలిగించే ఒక గొప్ప సంప్రదాయం మనది. తలుపులన్నీ ఏ కారణంగానా వేసేస్తే ఓ కిటికీ అన్నా తెరిచి ఉంటుంది. కిటికీలు కూడా వేసేస్తేట ఒక గవాక్షం అంటే వెంటిలేటర్ తెరిచి ఉంటుంది. వెంటిలేటర్ కూడా ఎవరైనా ఒక కఠినుడు మూసేస్తే పెంకులు తీసుకుని బయటకు వచ్చే వీలు ఉంటుందిట. అంత సౌలభ్యం ఉన్నటువంటి సంప్రదాయం అండి సనాతన ధర్మం. అందులో మరి ఒకప్పుడు పూజలు చేసేవాళ్ళు ఎలా చేసేవారు? తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తానికి ముందే లేచి, అంటే 4-4:30 ప్రాంతంలో లేచి వెంటనే కాసేపు యోగమో ధ్యానమో చేసుకుని కాలకృత్యాలు నిర్వర్తించుకుని సూర్యోదయానికల్లా సంధ్యావందనం చేసుకునేవారు. అక్కడ సూర్యుడు ఉదయించటం ఏమిటి, వీళ్ళు ఇక్కడ సూర్యుడికి తర్పణాలు ఇవ్వడం ఏమిటి? అటు సంధ్యావందనం అవ్వగానే పూజాధికారులు నిర్వర్తించుకునేవారు. అది నిర్వర్తించుకున్న తర్వాతనే ఏదైనా ఇతర కార్యక్రమాలు ఉండేది. ఇదేది చెయ్యని వాళ్ళకి పరగడుపు గురించి ఎలా మాట్లాడుతున్నాం మనం? అప్పటికే కొంచెం కడుపుని పానీయాలతో నింపాం. ఇంత సౌలభ్యం ఇచ్చాం కదా, పోనీలే అన్నం తినకుండా చేసుకుందాం అని ఇంకొంచెం సౌలభ్యం ఇచ్చాం. ఒక పళ్ళరసాలు ఇంకా రకరకాలుగా దాన్ని సర్దుకుంటున్న వాళ్ళు వచ్చారు. ఇదే కాకుండా ఇప్పుడు కొత్తగా ఒకటి ఏమని వినిపిస్తోందంటే, మేము బీపీ ట్యాబ్లెట్లు వేసుకోవాలండి, అది పొద్దున్నే వేసుకోవాలండి, పరగడుపున మందేసుకోకూడదండి, అందువల్ల నేను పెద్దవాళ్ళని అడిగాను, 2 ట్యాబ్లెట్ 3, 4 వేసుకుంటారు కదండి, ఈ మధ్య ఇన్ని వేసుకుంటున్నారు ట్యాబ్లెట్లు. ఇన్ని ట్యాబ్లెట్లు వేసుకోవాలంటే అంత కనీసం ఎన్ని ట్యాబ్లెట్లు ఉన్నాయో అంతన్నా ఆహారం లోపలికి వెళ్ళాలి కదా, కనుక కొంచెం ఉపాహారం, టిఫిన్, నాష్టా లోపల పడేసి దాని మీద మందులేసి కాసేపు ఖాళీగా ఉంచి అప్పుడు మేము పూజ చేసుకుంటామండి. పూజ చేయడం ప్రధానం అని అనుకున్నప్పుడు ఇదంతా అంగీకరించవలసిన విషయం. లేదు నేను నియమబద్ధంగా చేస్తాను అనుకున్నటువంటి వాళ్ళు తప్పనిసరిగా ఏమీ తినకుండా చెయ్యాలి. తినకుండా అన్న సందర్భంలో తాగకుండా అన్నది అందులో లేదు అని కొంతమంది దానికి వ్యాఖ్యానం చేసి సమర్థించుకున్నారు. అంబరీషుడు ద్వాదశి పారణ చేసేటటువంటి సందర్భంలో సమయం దాటిపోతుంది, పారణ చెయ్యాలి అంటే దుర్వాసుడు రాలేదు గనక పండితులైన వాళ్ళు చెప్పింది ఏమిటి? సలిల భక్షణము సమ్మతము అన్నారు. కాసి నీళ్లు తీసుకున్నట్టయితే పారణ చేసినట్టు అవుతుంది, భోజనం చేసినట్టు కాదు కనుక అని సమర్థించారు. అటువంటి దాన్ని తీసుకొచ్చి ఇక్కడ అన్వయం చేసుకుంటున్నారు. భగవంతుడు దుర్వాసుడు కాదు గనక మనకి ఆయన బాధ పెడతాడు అని భయపడవలసినటువంటి పని లేదు. అయితే ఎందుకు ఆహారం తిని పూజ చేయకూడదంటారంటే, మనం భోజనం చేసినట్టయితే మనలో ఉన్న శక్తి అంతా పొట్ట మీదకి వెళ్ళిపోతుంది, అంటే జీర్ణకోశం మీద కేంద్రీకృతం అవుతుంది. దాంతో మెదడుకి రక్త ప్రసరణ తగ్గి ప్రాణవాయువు తగ్గుతుంది. అప్పుడు ఏమవుతుంది? కునికిపాట్లు వస్తాయి. చూడండి, భోజనం చేసి ఏదో చదువుదామని పుస్తకం తీసుకు కూర్చుంటే ఏం జరుగుతుందండి? భోజనం చెయ్యకుండా చదవండి, బ్రహ్మాండంగా బుర్రకెక్కుతుంది. పూజ దగ్గర కూడా అలా ప్రశాంతంగా ఎవరు మనని ఏకాంతాన్ని భంగం చేయకుండా కూర్చునుంటే, భోజనం చేసి కూర్చున్నట్టయితే ఏం జరుగుతుందండి? ధ్యానం అనుకుని నిద్రపోవడం జరుగుతుంది. ఇది తప్పించుకోవడం కోసమని వీలైనంత వరకు భగవంతుడి మీద మన ధ్యానం కేంద్రీకరించబడి ఉండాలి గనక, దృష్టి ఆయన మీద ఉండాలి గనక బరువుగా ఏమీ పొట్ట ఉండకూడదన్నారు. అందుకోసం ఏమీ తినద్దన్నారు. ఇప్పుడు దానికి మనం బరువుగా ఉండకూడదన్నారు కనుక దానికి కొంచెం అన్వయం మార్చుకుని తేలిగ్గా ఉండొచ్చు కదండి, పర్వాలేదు. కనుక నేను మందు వేసుకుని
ఈ రోజుల్లో ఏం చెప్తున్నారంటే కార్న్ఫ్లేక్స్ భోజనం కాదుట, పాలు ఒక ఇంత గిన్నెడు పాలల్లో అన్ని కార్న్ఫ్లేక్స్ వేసుకుని తేలిగ్గా ఉపాహారం చేస్తున్నాం అంటున్నారు. అసలు పూజ చేస్తున్నారని సంతోషించేటటువంటి రోజులు వచ్చినప్పుడు దీన్ని మనం చూసి చూడనట్టు ఊరుకోవాలని ఒక పెద్ద ఆయన చెప్పినటువంటి మాట. చూసి చూడనట్టు ఊరుకోవడం అంటే పర్వాలేదన్నదే కానీ సరైందని చెప్పినట్టు కాదు కదా. అర్థం చేసుకోగలరు విఘ్నులైనటువంటి వాళ్ళు. ఎవరి సౌలభ్యాన్ని బట్టి వాళ్ళు చేసుకోండి. ఉదయం 8 గంటలకే మందు వేసుకోవాలి అని నియమం ఉంటే, మందు వేసుకోవడానికి ముందేమైనా తినాలి అని వైద్యుడు చెప్పి ఉంటే 6 గంటలకి పూజ చేసుకుని 8ంటికి తిని మందు వేసుకోండి. ఎంత చక్కని సమన్వయం అండి. ఈ సమన్వయం చేసుకోలేనటువంటి, తమని తాము అదుపులో పెట్టుకోలేని, నిద్రని ఆహారాన్ని అదుపులో పెట్టుకోలేనటువంటి వారికి ఇటువంటి సందేహాలు వస్తాయి. వాళ్ళని కూడా భగవంతుడు అనుగ్రహించాలి కనుక పర్వాలేదు. స్వస్తి.